ప్రపంచంలో ఎన్నో అందమైన దీవులు ఉన్నాయి. టూరిస్ట్ వెకేషన్స్ కోసం క్యూ కట్టే ఐలాండ్స్ కూడా మనం ఎన్నో చూసాం. కానీ ఈ భూమి మీద ఒక ఐలాండ్ ఉంది. ఆ ఐలాండ్ మీద మీరు కాలు పెడితే చనిపోవడానికి ఎగ్జాక్ట్లీ 1 అవర్ పట్టుద్ది. అక్కడ మిమ్మల్ని చంపడానికి ఏవేవో అదృశ్య శక్తులు ఏమీ లేవు. ఎవరో చూడని వింత జంతువులు లేవు. కేవలం పాములు ఉన్నాయి. 1, 2 కాదు, వేల సంఖ్యలో పాములు ఉన్నాయి. ఆ పాము కట్టేస్తే మనిషి ఫ్లెష్ ఉంటుంది కదా, అంటే కండరాలు ఇన్స్టెంట్గా కరిగిపోతాయి. బ్రెజిల్ గవర్నమెంట్ ఆ ఐలాండ్కి వెళ్ళడాన్ని స్ట్రిక్ట్లీ బ్యాన్ చేసింది. ఎవరైనా అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక డాక్టర్ని వెంటబట్టుకొని అది స్పెషల్ పర్మిషన్తో మాత్రమే వెళ్ళాలి. కానీ ప్రాణాలకు తెగించి కొందరు బయో పైరేట్స్ ఐలాండ్కి దొంగతనంగా వెళ్తున్నారు. ఎందుకు? అక్కడ దొరికే ఒక పాము బ్లాక్ మార్కెట్లో అక్షరాల $30,000 పలుకుద్ది. అసలు ఆ ద్వీపంలో ఏం జరుగుతుంది? 12,000 సంవత్సరాలుగా పాములు ప్రపంచానికి దూరంగా ఎలా బ్రతుకుతున్నాయి? బ్రెజిల్ గవర్నమెంట్ ఎందుకు ఆ ద్వీపాన్ని ఒక సీక్రెట్లా దాస్తుంది? లెట్స్ డైవ్ ఇన్ టు ద డార్క్ వరల్డ్ ఆఫ్ స్నేక్ ఐలాండ్. బ్రెజిల్లోని సావో పోలో తీరానికి దాదాపు 93 మైల్స్ దూరంలో అట్లాంటిక్ ఓషన్లో ఉన్న ఒక చిన్న దీవి పేరు ఇల్హా దా క్వెమెండా గ్రాండే. దీన్ని అందరూ స్నేక్ ఐలాండ్ అని పిలుస్తారు. అండ్ ఈ ఐలాండ్ చాలా చిన్నది. ఎంత చిన్నదంటే కేవలం 106 ఏకర్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఒక 80 ఫుట్బాల్ ఫీల్డ్స్ని పక్క పక్కన పెడితే ఎంత ఏరియా ఉంటుందో అంత ఐలాండ్ అనమాట. ఇందులో సగానికి పైగా దట్టమైన అడవి మాత్రమే ఉంటుంది. అండ్ మిగిలిన భాగం మొత్తం బ్యారన్ రాక్స్, అంటే బండరాళ్ళు, గడ్డి భూములతో నిండి ఉంటుంది. అయితే ఈ ఐలాండ్ గురించి ఇంటర్నెట్లో ఎన్నో రకాల కట్టుకథలు, మిత్స్ ప్రచారంలో ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే ఈ ఐలాండ్లో అడుగు తీసి అడుగు పెడితే ఒక పాము ఉంటుందని. అక్కడ దాదాపు 4 లక్షల పాములు ఉంటాయని చెప్తారు. కానీ ఇదంతా అబద్ధం. బ్రెజిల్కి చెందిన రీసెర్చర్స్ 2002 నుంచి 2010 వరకు ఒక సిస్టమాటిక్ స్టడీ చేశారు. ఆ స్టడీలో తెలిసింది ఏంటంటే ఈ ఐలాండ్లో ఉన్నది 4 లక్షల పాములు కాదు, కేవలం 2000 నుంచి 4000 పాములు మాత్రమే. అండ్ 2014లో చేసిన స్టడీలో ఆ నెంబర్ 2000కి దగ్గరగానే ఉందని తెలిసింది. అయితే ఇక్కడ మనం లాజిక్గా ఆలోచించాలి. 106 ఏకర్స్ ఉన్న ఒక చిన్న ఐలాండ్లో 4 లక్షల పాములు బ్రతకడం అనేది బయోలాజికల్లీ ఇంపాసిబుల్. ఎందుకంటే అన్ని పాములు బ్రతకాలంటే దానికి తగ్గట్టుగా ఫుడ్ రిసోర్సెస్ ఉండాలి. అక్కడంతా ఫుడ్ లేదు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నెంబర్ తక్కువే కదా అని మనం రిలాక్స్ అవ్వడానికి కూడా లేదు. ప్రపంచంలో ఇంకెక్కడా కూడా ఒకే చోట ఇంత ఎక్కువ కాన్సన్ట్రేషన్లో వీనమస్ స్నేక్స్ లేవు. ఈ ఐలాండ్లో మనం నడిచేటప్పుడు ఒక స్క్వేర్ మీటర్కి ఒక పాము ఉండొచ్చు, లేదా ఒక చెట్టు మీద 10 సంఖ్యలో కూడా పాములు ఉండొచ్చు. ఏదో ఒక ప్రాణాంతకమైన మేజ్ లాంటిది. అండ్ అసలు ఈ ఐలాండ్లోకి ఇన్ని పాములు ఎలా వచ్చాయి? దీని వెనకున్న ఒక అద్భుతమైన అండ్ కొంచెం భయపెట్టే ఎవల్యూషనరీ హిస్టరీ ఉంది. మనం ఒక 12,000 సంవత్సరాల వెనక్కి వెళ్ళాలి. అప్పుడు భూమి మీద లాస్ట్ ఐసేజ్ అవుతున్న టైం అది. ఆ టైంలో స్నేక్ ఐలాండ్ అనేది సముద్రంలో ఒక దీవి కాదు, అది బ్రెజిల్ మెయిన్ ల్యాండ్కి అతుక్కున్న ఒక మామూలు అటవీ ప్రాంతం. అప్పటికే అడవిలో జరారాక స్నేక్స్ అనే ఒక రకమైన నార్మల్ పాములు జీవిస్తూ ఉండేవి. కానీ మెల్లిగా ఐసేజ్ ఎండ్ అయ్యే కొద్దీ ఎన్విరాన్మెంట్, వాతావరణం వేడెక్కి సముద్ర మట్టాలు పెరగడం స్టార్ట్ అయ్యాయి. సీ లెవెల్స్ బాగా పెరిగిపోయి ఈ అటవీ ప్రాంతానికి బ్రెజిల్ మెయిన్ ల్యాండ్కి మధ్యలో ఉన్న భూమి మొత్తం సముద్రంలో మునిగిపోయింది. దాంతో ఈ 106 ఎకరాల భూమి ఒక ఐలాండ్ లాగా సముద్రం మధ్యలో మిగిలిపోయింది. అప్పటి వరకు ఆ భూమి మీద ఉన్న పాములకి వాళ్ళు ఒక దీవిలో బందీలు అయిపోయామనే విషయం కూడా తెలియదు. కొన్ని వందల ఏళ్ళు గడిచేసరికి ఆ ఐలాండ్లో ఉన్న రిసోర్సెస్ అన్నీ అయిపోయాయి. కింద నేల మీద పాకే ఎలకలు, కప్పలు, చిన్న చిన్న జంతువులు ఏమీ లేకుండా పోయాయి. కనీసం వేటాడి తిందామంటే వేరే ఏ గ్రౌండ్ లెవెల్ ప్రిడేటర్స్ కానీ ప్రేస్ కానీ లేవు. ఆ టైంలో ఆ పాములకి 2 ఆప్షన్స్ మిగిలాయి. 1 ఆకలితో చచ్చిపోవడం, 2 బ్రతకడం కోసం కొత్త దారులు ఎత్తుక్కోవడం. ఆ పాములు సెకండ్ ఆప్షన్ ఎంచుకున్నాయి. కింద నేల మీద పడే ఫుడ్ దొరకడం లేదు కాబట్టి వాటి దృష్టి చెట్ల మీదకి వచ్చింది. సీజనల్గా మైగ్రేట్ అవుతూ కొన్ని మైగ్రేటరీ బోర్డ్స్ ఈ ఐలాండ్ మీద ఉన్న చెట్లపై రెస్ట్ తీసుకోవడానికి వచ్చాయి. ఆ పక్షులను వేటాడడం కోసం ఈ పాములు చెట్లు ఎక్కడం నేర్చుకున్నాయి. వందలు వేల ఏళ్ల ఎవల్యూషన్లో వాటి శరీరంలో చాలా అద్భుతమైన మార్పులు వచ్చాయి. మామూలుగా నేల మీద ఉండే పాములు కాస్త లావుగా ఉంటాయి, కానీ ఇవి చెట్లు ఎక్కడానికి అనువుగా వాటి బాడీని చాలా స్లెండర్గా, సన్నగా మార్చేసాయి. అంతేకాదు వాటి స్కిన్ కలర్ కూడా పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు అడవి నేల రంగులో ఉండే ఆ పాములు ఎండకి ఎండిపోయిన చెట్లు కొమ్మల రంగుల్లోకి, అంటే పేల్ ఎల్లి స్టాన్ కలర్లోకి మారిపోయాయి. దీనివల్ల ఒక ఎండిపోయిన కొమ్మ మీద ఆ పాము ఉంటే అది పాముని ఎవరూ గుర్తుపట్టలేనంత పర్ఫెక్ట్ క్యామోఫ్లాజ్ని డెవలప్ చేసుకున్నాయి. అవును, ప్రకృతి బ్రతకడం కోసం ఇలాంటి మైండ్ బ్లోయింగ్ సీక్రెట్స్ని దాచిపెట్టుద్ది. కానీ ప్రపంచంలో దాగున్న ఇలాంటి రియల్ ఫ్యాక్ట్స్ని గంటల తరబడి రీసెర్చ్ చేసి ఎలాంటి సోదు లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా కష్టపడతాం. ఈ మధ్య ఒక విషయం గమనించాను, చాలామంది మన వీడియోస్ని లాస్ట్ వరకు చూస్తున్నారు, కానీ ఆ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం నొక్కడం మర్చిపోతున్నారు. జస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించండి. మీ యూట్యూబ్ ఫీడ్లో అనవసరమైన డ్రామా కంటెంట్ కంటే ఇలాంటి ప్యూర్ నాలెడ్జ్ అండ్ జెన్యూన్ ఫ్యాక్ట్స్ ఉంటే ఎంత బాగుంటుంది. అందుకే మీరు ఎలాంటి టైం వేస్ట్ లేకుండా ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే కాంటెంట్కి ఒక చిన్న లైక్ వేసి మీలాంటి నాలెడ్జ్ లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇలా 12,000 ఏళ్ల పాటు ప్రపంచానికి దూరంగా ఉన్న ఒక ఐలాండ్లో ఎవల్యూషన్ జరిగిన ఆ కొత్త పాము జాతి పేరే గోల్డెన్ ల్యాన్స్ హెడ్ పిట్ వైపర్. దీని సైంటిఫిక్ పేరు బోథ్రోప్స్ ఇన్సులరిస్.
ఈ పాము జాతులు ఈ భూమి మీద కేవలం ఈ ఒక్క స్నేక్ ఐలాండ్‌లో తప్ప ఇంకెక్కడ కనిపించవు. ఇవి మహా అయితే ఒక 70 నుంచి 90 సెంటీమీటర్స్ లేదా మాక్సిమం 1.2 మీటర్స్ పొడవు మాత్రమే పెరుగుతాయి. అండ్ వీటి తల భాగం కూడా ఒక బ్రాడ్ ట్రయాంగులర్ షేప్‌లో అంటే ఒక హ్మ్. లాన్స్ బ్లేడ్ లాగా ఉంటది. కాబట్టి వీటికి ఆ పేరొచ్చింది. అయితే ఇక్కడ ఈ పాము యొక్క హంటింగ్ స్టైల్ ఉంది చూసారా? అండ్ దాని వీనం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ పాము విషం మామూలు పాముల కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. నార్మల్‌గా ఒక పిట్ వైపర్‌కి కళ్ళకి, ముక్కు రంధ్రాలకి మధ్యలో ఒక స్పెషల్ హీట్ సెన్సిటివ్ ఆర్గాన్ ఉంటది. దీనివల్ల ఆ పాములకి కళ్ళు సరిగ్గా కనిపించకపోయినా లేదా బాగా చీకటిగా ఉన్నా సరే చుట్టుపక్కల ఉన్న పక్షులు లేదా జంతువుల బాడీలోంచి వచ్చే వేడిని అంటే బాడీ హీట్‌ని కూడా ఇవి ఖచ్చితంగా డిటెక్ట్ చేయగలవు. అండ్ ఆ హీట్‌ని బట్టే ఆ పక్షి ఎక్కడుందో పసిగట్టి చీకట్లో కూడా బ్లైండ్‌గా పర్ఫెక్ట్‌గా అటాక్ చేస్తాయి. అయితే మెయిన్ ల్యాండ్‌లో ఉండే ఈ పాములు ఒక ఎలకను గరిస్తే ఆ ఎలక భయంతో పరిగెట్టి కొద్ది దూరంలో వెళ్లి పడిపోద్ది. ఆ పాము మెల్లగా దాని వాసన పసిగడతా వెళ్లి దాన్ని తింటది. కానీ ఈ ఐలాండ్‌లో అలా కుదరదు. ఒకవేళ ఈ గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ ఒక పక్షిని గరిచిందనుకోండి, ఆ పక్షి భయంతో గాల్లోకి ఎగిరిపోయి సముద్రంలో పడిపోతే ఆ పాముకి ఫుడ్ దొరకదు. ఆకలితో చచ్చిపోవాల్సిందే. ఈ లాజిస్టికల్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి ఎవల్యూషన్ ఈ పాము విషాన్ని ఊహించని రేంజ్‌లో మార్చింది. మెయిన్ ల్యాండ్‌లో ఉండే పాముల విషం కంటే ఈ గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ విషం దాదాపు 3 నుంచి 5 రెట్లు ఎక్కువ పవర్‌ఫుల్‌గా మారింది. ఇది ఒక హెమోటాక్సిక్ వీనం. అంటే ఇది డైరెక్ట్‌గా బ్లడ్ సెల్స్‌ని, రక్తనాళాలని అటాక్ చేస్తది. ఈ పాము పక్షిని కాటేయడానికి కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ టైం పట్టుద్ది. కాటు పడిన 30 సెకండ్స్ లోపు ఆ పక్షి ప్రాణాలు వదిలేసి ఆ పాము ఉన్న కొమ్మ పైనే పడిపోద్ది. అంత ఫాస్ట్‌గా పనిచేస్తది దీని విషం. పక్షి గాల్లో ఎగిరేలోపే దాని బాడీ సిస్టమ్ మొత్తం షట్ డౌన్ చేసేస్తది. మరి ఇంత పవర్ఫుల్ వీనం ఒక మనిషి బాడీలోకి వెళ్తే పరిస్థితి ఏంటి? ఒకవేళ పొరపాటున ఈ గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ గనుక మనిషిని గరిస్తే ఆ నొప్పి భరించడం అసాధ్యం. ఆ విషయం బాడీలోకి వెళ్ళిన వెంటనే టిష్యూ నెక్రోసిస్ స్టార్ట్ అయింది. అంటే కాటు పడిన చోటున్న కండరాలు, మాంసం కరిగిపోవడం స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత బ్లడ్ క్లాట్ అవడం ఆగిపోయి ఇంటర్నల్ హ్యాగింగ్ అంటే బాడీలోంచి అవయవాల్లోంచి రక్తం కారడం స్టార్ట్ అయ్యిద్ది. కిడ్నీ ఫెయిల్యూర్ జరుగుద్ది. బ్రెయిన్‌లో బ్లీడింగ్ అయ్యిద్ది. ఎవరికైనా పాము కరిస్తే విపరీతమైన నాషియా అండ్ వాంతులు వస్తాయి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి కొన్నిసార్లు గంటలు, రోజులు కూడా పట్టొచ్చు. సరైన టైంకి యాంటీవెనమ్ ఇవ్వకపోతే వితిన్ అవర్‌లోనే మనిషి చనిపోవడం ఖాయం. ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఈ పాము కాటు వల్ల మోర్టాలిటీ రేట్ 7% ఉంది. ఒకవేళ బ్రెజిలియన్ హాస్పిటల్స్‌లో దొరికే యాంటీవెనమ్ ఇచ్చి ఎమర్జెన్సీ కేర్ తీసుకున్నా 3% డెత్ రేట్ ఖచ్చితంగా ఉంటది. ఈ దీవిలో ఉన్న పక్షుల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ఈ పాములు ఐలాండ్‌లో దొరికే ప్రతి పక్షిని తినవు. ఈ ఐలాండ్‌కి దాదాపు 41 రకాల పక్షి జాతులు వస్తూ ఉంటాయి. కానీ ఈ గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ పాములు మాత్రం అందులో ఉండే రెండే 2 పక్షి జాతుల మీద ఆధారపడతాయి. అవే సదరన్ హౌస్ ఫ్రెండ్ అండ్ చిలియన్ ఎలైనియా. మిగతా పక్షులు ఈ పాములకు దొరకనంత ఫాస్ట్‌గా ఉంటాయి లేదా అందరంత సైజులో ఉంటాయి. అండ్ ఈ పాములు ఎంత పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి అంటే పక్షులు వచ్చే సీజన్ కోసం ఇవి చెట్ల మీద ప్రాణం లేని కొమ్మల్లా కదలకుండా వెయిట్ చేస్తాయి. ఈ ఐలాండ్‌లో కనీసం తాగడానికి ఒక చుక్క మంచినీరు కూడా దొరకదు. ఫ్రెష్ వాటర్ సోర్స్‌లు ఏమీ లేని ఈ దీవిలో పాములు ఈ వర్షపు నీటి లేదా వాటి తినే పక్షుల రక్తాన్ని ఆధారంగా చేసుకునే బ్రతుకుతున్నాయి. అండ్ ఈ పాములకి దీవిలో ఎదురునించే జంతువు కానీ వీటిని వేటాడే వేరే పెద్ద ప్రాణి కానీ కూడా లేదు. అందుకే ఇవి ఆ ఐలాండ్ యొక్క ఫుడ్ చైన్‌లో టాప్‌లో ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక 106 ఏకర్స్‌కి ఇవే రాజులనమాట. ఇక్కడ వేరే ఏ రూల్సు పనిచేయవు. కేవలం సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే రూల్ మాత్రమే రన్ అయ్యిద్ది. ఒకప్పుడు ఐసేజ్ టైం నుంచి ఇప్పటి వరకు వాటిని కాపాడుకుంటూ వస్తున్న ఈ పాములు ఇప్పుడు మాత్రం అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే ఈ 12,000 ఏళ్లుగా ఈ ల్యాండ్‌లో ఒకే ఒక జాతి పాముల మధ్య ఇన్‌బ్రీడింగ్ జరగడం వల్ల అంటే ఒకే బ్లడ్ లైన్‌లో రీప్రొడక్షన్ జరగడం వల్ల వాటిలో శారీరక లోపాలు, వైకల్యాలు వస్తున్నాయి. దీనికి తోడు మెయిన్ ల్యాండ్‌లో జరుగుతున్న డిఫారెస్టేషన్ అంటే అడవుల నరికివేత వల్ల ఈ ల్యాండ్‌కి వచ్చే మైగ్రేటరీ బర్డ్స్ సంఖ్య కూడా తగ్గిపోతుంది. తినడానికి ఫుడ్ లేక చాలా పాములు ఆకలి చావులకు కూడా బలవుతున్నాయి. కొన్ని పాములైతే ఆకలి తట్టుకోలేక వాళ్ళ జాతి పాములను అవే తినేస్తున్నాయి. దీన్నే క్యానిబలిజం అంటారు. ఇంత భయంకరమైన సిచ్యువేషన్‌లో ఆ పాములు బ్రతకడం కోసం పోరాటం చేస్తున్నాయి. ఇలాంటి ఐలాండ్‌లోకి మనుషులు వెళ్తే ఏమవుతుంది? అసలు అక్కడ మనుషులు నివసించిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఈ ఐలాండ్‌లోకి ఎంటర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. దూరం నుంచి చూస్తే చాలా ప్రశాంతంగా కనిపిస్తది. ఎప్పుడు ఆ వేవ్స్ వస్తే అలలు కొట్టే అట్లాంటిక్ ఓషన్ గాని, చుట్టూ రాతి పర్వతాలు, పచ్చని చెట్లతో చూడటానికి బావుంటది. కానీ ఆ అందం ఒక డిసీవింగ్ బ్యూటీ. ఆ పచ్చదనం వెనక మన డెత్ కూడా పొంచి ఉంటది, మరణం. బ్రెజిల్‌కి చెందిన రీసెర్చర్స్ గాని, నేవీ వాళ్ళు అప్పుడప్పుడు ఐలాండ్‌కి వెళ్తా ఉంటారు. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు మామూలు బట్టలు వేసుకొని వెళ్ళలేరు. కాళ్ళకి, మోకాళ్ళ వరకు ఉండే స్పెషల్ హెవీ బూట్స్ కానీ, పావు కాటు పడకుండా స్నేక్ గైటర్స్ లాంటి ప్రొటెక్టివ్ గేర్ వేసుకొని అడుగు పెడతారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. కళ్ళ ముందు ఒక 5 అడుగుల దూరంలో పావున్నా కూడా వాళ్ళు దాన్ని గుర్తుపట్టలేరు. అంత పర్ఫెక్ట్‌గా ఆ పావులు అడవిలో కలిసిపోతాయి. ఒకసారి మీరు అడవిలోకి ఎంటర్ అయ్యాక మీ తలపైన ఉన్న చెట్లు కొమ్మల మీద నుంచి కానీ, లేక ఆకుల మధ్యలో నుంచి కానీ ఎప్పుడైనా అటాక్ జరగచ్చు. అందుకే వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్‌ని, యాంటీవెనమ్ కిట్స్‌ని తీసుకుని మాత్రమే వెళ్తారు. అండ్ అక్కడ ఉన్న పాములు కావాలని మనిషి మీద పగబట్టి ఏమి అటాక్ చేయవు. ఒక ఫేమస్ హెర్పటాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం పాములకు మనుషులంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మనం వాటి దగ్గరికి వెళ్ళినప్పుడు అవి మనల్ని ఒక ప్రిడేటర్ లాగా చూస్తాయి. మనం వాటిని చంపేస్తా ఉన్న భయంతో సెల్ఫ్ డిఫెన్స్ కోసం మాత్రమే అవి కాటేస్తాయి. కానీ ఈ స్నేక్ ఐలాండ్‌లో ప్రాబ్లం ఏంటంటే
పావుకి మన మీద కోపం ఉందా లేదా అన్నది కాదు. అడుగు పెట్టడానికి ఖాళీ ప్లేస్ లేనంతగా దట్టమైన పాములు వ్యాపించున్నాయి. కాబట్టి పొరపాటున వాటి మీద కాలేయడమో లేదా చేతులు తగలడమో ఖచ్చితంగా జరుగుద్ది. అప్పుడు ఆ కాటు నుంచి తప్పించుకోవడం కూడా అసాధ్యం. ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ ప్లేసెస్ అని మనం చాలా వింటాం. ఎక్కడో మాఫియా ఉన్న ప్రదేశాల్లోనో లేదా రేడియేషన్ ఉన్న ప్లేసెస్‌లోనో మనుషులకు ప్రాణాపాయం ఉంటది. కానీ ఇక్కడ కేవలం ఒక జీవి యొక్క ఆకలి, దాని సర్వైవల్ కోసం నేచర్ క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన ఎవల్యూషన్ మనిషికే ఒక మరణ శాసనం రాస్తుంది. 12,000 ఏళ్ల క్రిందట వచ్చిన వాతావరణంలో వచ్చిన ఒక చిన్న మార్పు ఈరోజు ఈ భూమి మీద మోస్ట్ పాయిజనస్ ఐలాండ్‌ని క్రియేట్ చేసింది. ఇది స్నేక్ ఐలాండ్‌కి సంబంధించిన ఒక ఫేజ్ మాత్రమే. కానీ దీని వెనక ఇంకో రెండో ఫేజ్ మనుషుల అత్యాస, డబ్బు పిచ్చి అండ్ అక్కడ జరిగిన భయంకరమైన ఇన్సిడెంట్స్. అసలు ఆ లైట్ హౌస్ కీపర్ ఫ్యామిలీకి ఏమైంది? ఫారెన్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కానీ పావుల మీద ఎందుకు పడింది? ఈ బయో పైరట్స్ ఆ పావుల కోసం ఎందుకు ప్రాణాలనే పరంగా పెడుతున్నారు? దీనికి మించిన ఇంకో దీవి చైనాలో ఎక్కడుంది? ఇవన్నీ చాలా మాట్లాడాలి. ఇప్పటివరకు ఒక ఫేజ్ మాత్రమే అయింది. అంటే అసలు స్టోరీ ఇంకా మిగిలే ఉందంటారుగా కేజీఎఫ్‌లో అలాగనమాట. ఒకవైపు ప్రాణాలు తీసే పాములు, ఇంకోవైపు అంతుచిక్కని మిస్టరీలు. స్నేక్ ఐలాండ్ కోసం కేవలం సైన్స్‌కి మాత్రమే కాదు, ఎన్నో భయంకరమైన కథలకు కూడా కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది. అసలు ఈ ఐలాండ్‌లోకి మనుషులు వెళ్తే ఏమవుతుందనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అక్కడున్న లైట్ హౌస్. 1909లో బ్రెజిల్ నేవీ ఈ ఐలాండ్‌లో ఎత్తైన ప్రదేశంలో ఒక స్టోన్ లైట్ హౌస్‌ని నిర్మించింది. అప్పట్లో సముద్రంలో వెళ్లే ఓళ్ళకి దారి చూపించడానికి ఈ లైట్ హౌస్ చాలా అవసరం. అయితే ఈ లైట్ హౌస్‌ని ఆపరేట్ చేయడానికి అక్కడ ఖచ్చితంగా మనుషులు ఉండాలి కదా! దాన్ని మెయింటైన్ చేయడానికి ఒక లైట్ హౌస్ కీపర్ తన భార్య అండ్ 3 పిల్లలతో కలిసి ఐలాండ్‌లో ఉండేవాడంట. అండ్ వీళ్ళ ప్రొటెక్షన్ కోసం బ్రెజిల్ నేవీ వాళ్ళు మ్యాచెట్స్ అంటే పెద్ద పెద్ద కత్తులు, కొంచెం యాంటీవెనమ్ ఇచ్చి చుట్టుపక్కల ఉన్న చెట్లను ఎప్పటికప్పుడు నరికేయమని చెప్పారు. అలా వాళ్ళు కొన్ని సంవత్సరాల పాటు ఈ భయంకరమైన ఐలాండ్‌లో బ్రతికారు. కానీ 1920 టైంలో ఒక భయంకరమైన రాత్రి వాళ్ళ తలరాతను మార్చింది. లోకల్‌గా ఉన్న ఫిషర్‌మ్యాన్ ఇప్పటికీ చెప్పుకునే కథ ఏంటంటే, అంటే ఇది కన్ఫర్మేషన్ కాదు స్టోరీ. ఆ రోజు రాత్రి అట్మాస్ఫియర్ వాతావరణం చాలా దారుణంగా ఉంది. ఆ టైంలో ఏవో కొన్ని పాములు కిటికీల గుండా లైట్ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యి వాటిని చూసి భయపడిపోయిన ఆ ఫ్యామిలీ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి ఆ లైట్ హౌస్ నుంచి బయటకు పరుగులు తీశారు. వాళ్ళ పడవ డాక్ దగ్గర ఉంది. సో ఇంటి నుంచి పడవ దగ్గరికి వెళ్ళాలంటే ఈ దట్టమైన చెట్ల మధ్యలోంచి వెళ్ళాలి. ఇక వాళ్ళు చీకట్లో పరిగెడుతున్నప్పుడు దారిలో తక్కువ ఎత్తులో చెట్ల మీద ఉన్న కొమ్మల మీద ఈ గోల్డెన్ ల్యాన్డ్సైడ్ పాములు కాపర్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు పరిగెడుతున్న స్పీడ్‌కి ఆ కొమ్మలు తరగడం, ఆ పాముల పైనుంచి వాళ్ళ మీద దూకి కాటేయడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఆ లైట్ హౌస్ కీపర్ అండ్ అతని 3 పిల్లలు ఆ పడవలో ఎక్కేలోపే పాము కాటికి బలైపోయారు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళ బాడీస్ ఐలాండ్ మొత్తం స్కాటర్డ్‌గా పడున్నాయని చెప్తే, ఇంకొంతమంది వాళ్ళ లైట్ హౌస్ లోపలే చనిపోయారని చెప్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత బ్రెజిల్ నేవీ ఆ లైట్ హౌస్‌ని పూర్తిగా ఆటోమేట్ చేసేసింది. అంతేకాదు ఐలాండ్‌కి ఇల్హాదా క్వెమేడా గ్రెనేడ్ అనే పేరు ఎలా వచ్చిందో కూడా తెలిస్తే షాకింగ్‌గానే ఉంది. ఈ క్వెమేడా అంటే పోర్చుగీస్ భాషలో బర్న్డ్ అంటే కాలిపోయిందని అర్థం. 18th సెంచరీ టైంలో కొంతమంది ఈ ఐలాండ్‌లో ఒక బనానా ప్లాంటేషన్ అంటే అరటి తోటలు పెంచాలని ట్రై చేశారు. దానికోసం ఆ అడవిలో ఉన్న చెట్లను నరికేసి ఆ నేలని వ్యవసాయానికి అనువుగా మార్చడానికి అడవిని తగలెట్టారు. ఆ మంట ఎన్ని రోజుల పాటు మండాయంటే అందులోంచి ఇచ్చిన దట్టమైన పొగ సముద్రంలో వెళ్లే ఓడలకి ఒక నావిగేషన్ ల్యాండ్ మార్క్ లాగా మారిపోయింది. కానీ పావులను తరిమేయాలని వాళ్ళు చేసిన ప్లాన్ అయితే ఫెయిల్ అయింది. వాళ్ళు తోటలు పెంచలేకపోయారు, పైగా పాము కాట్లకి భయపడి ఆ ఐలాండ్‌ని వదిలేసి పారిపోయారు. అండ్ కాలక్రమంలో అడవి మళ్ళీ పెరిగింది, పాములు అక్కడే ఉండిపోయాయి. అప్పటి నుంచి బ్రెజిల్ కోస్ట్‌లో ఉన్న ఫిషర్‌మ్యాన్‌కి ఈ ఐలాండ్ అంటేనే ఒక రకమైన వణుకు పుట్టింది. చీకటి పడిన తర్వాత ఆ దీవి వైపు వెళ్ళడానికి కూడా వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ దీవి ఒక కర్స్డ్ ఐలాండ్ అని వాళ్ళ నమ్మకం. రాత్రి వేళల్లో ఆ అబాండెంట్ లైట్ హౌస్ చుట్టుపక్కల కొన్ని వింత వెలుగులు అంటే స్ట్రేంజ్ లైట్స్ కదులుతూ ఉంటాయని, అలాగే ఆ దీవిలోంచి అన్యూజువల్ సౌండ్స్ వినిపిస్తాయని అక్కడ చాలామంది నమ్ముతారు కూడా. ఇదంతా ఫోక్లోర్ లేదా స్థానిక కథలు అనుకున్నా నిజంగా అక్కడ మనుషులు చనిపోయిన రికార్డ్స్ కూడా కొన్ని ఉన్నాయి. 1960 నుంచి 1980 మధ్యలో ఈ ఐలాండ్లో ఏముందో చూద్దామని వెళ్ళిన కొందరు డేర్ డెవిల్స్, అలాగే దారి తప్పిన కొందరు ఫిషర్మెన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస మరణాల తర్వాతే బ్రెజిల్ గవర్నమెంట్ 1985లో ఈ ఐలాండ్కి సివిలియన్స్ని పూర్తిగా బ్యాన్ చేసింది. ఇప్పుడు ఈ ఐలాండ్ని ICMBIO అనే బ్రెజిల్కి చెందిన ఒక ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్ కంట్రోల్ చేస్తుంది. వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతిని ఎక్స్క్లూజనరీ కన్సర్వేషన్ అంటారు. అంటే ఐలాండ్లో ఉన్న జీవులను కాపాడాలంటే మనుషులు అక్కడికి వెళ్లకుండా ఆపడమే ఏకైక మార్గం అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. సరే, ఇంత ప్రమాదకరమైన ఐలాండ్ అని తెలిసినా కూడా ప్రతి ఏటా కొందరు స్మగ్లర్స్ ఐలాండ్లకు దొంగతనంగా ఎందుకు వెళ్తున్నారు? దీని వెనుకున్నది కోట్లాది రూపాయల బిజినెస్. ఈ ఐలాండ్లో మాత్రమే దొరికే ఈ గోల్డెన్ ల్యాన్డ్సైడ్ పాముకి బ్లాక్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక్కో పాము ధర 10,000 నుంచి $30,000 పలుకుతుంది. అంటే మన కరెన్సీలో దాదాపు 25 లక్షల రూపాయలు. ఎందుకింత రేటు? ఇవి కేవలం అరుదైన పాములు కాబట్టి ఎక్సాటిక్ పెట్ కలెక్టర్స్ కొనుక్కుంటారనుకుంటే పొరపాటే. దీని వెనక ప్రపంచంలో పెద్ద పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆడుతున్న $1 బిలియన్ గేమ్ ఉంది. దీని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మనం 1970s వెళ్ళాలి. 1970s టైంలో సైంటిస్టులు బ్రెజిల్ మెయిన్ల్యాండ్లో ఉన్న బాత్రోప్స్ జెరారాకా అనే ఒక మామూలు పాము విషయం మీద రీసెర్చ్ చేశారు. ఆ పాము గరిచినప్పుడు దాని విషయం బాడీలోకి వెళ్ళి విపరీతంగా బ్లడ్ ప్రెషర్ని డ్రాప్ చేసి మనిషిని చంపేస్తుందని వాళ్ళు గమనించారు.
అప్పుడు సైంటిస్టుల బుర్రలో ఒక క్రేజీ ఐడియా వచ్చింది. హై బీపీతో బాధపడుతున్న వాళ్ళకి బీపీ తగ్గించడానికి ఈ విషయాన్ని మెడిసిన్ లాగా వాడితే ఎలా ఉంటుందని ఆలోచించారు. అలా ఆ పాము విషయంలో ఉన్న ఒక పెప్టైడ్ని ఐసోలేట్ చేసి దాన్ని బేస్ చేసుకొని ప్రపంచంలోని మొట్టమొదటి ఏసీఈ ఇన్హిబిటర్ డ్రగ్ని డెవలప్ చేశారు. ఆ డ్రగ్ పేరే క్యాప్టోప్రిల్. ఈ క్యాప్టోప్రిల్ మెడిసిన్ అప్పట్లో ఒక సంచలనం. హై బీపీ, హార్ట్ ఫెయిల్యూర్ని కంట్రోల్ చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ ఈ ఒక్క మెడిసిన్ నమ్మి ఒక ఫారిన్ కంపెనీ $1 బిలియన్ సంపాదించింది. కానీ ఆ పాము బ్రెజిల్దైనా సరే బ్రెజిల్ గవర్నమెంట్కి అందులో దక్కింది కేవలం ఒక చిన్న ఫ్రాక్షన్ మాత్రమే. ఆ క్యాప్టోప్రిల్ డ్రగ్ హిస్టరీ తెలిసిన బ్రెజిల్కి ఇప్పుడు ఆ స్నేక్ ఐలాండ్లో ఉన్న పాముల వాల్యూ ఏంటో అర్థమైంది. ఎందుకంటే మెయిన్లాండ్ పాముల విషయంతోనే $1 బిలియన్ మెడిసిన్ కనిపెడితే దానికంటే 5 రెట్లు ఎక్కువ పవర్ఫుల్ ఉన్న ఈ గోల్డెన్ ల్యాన్సెట్ విషయంతో ఇంకెన్ని అద్భుతాలు చేయొచ్చు. దీని వినంలో ఉన్న కాంపౌండ్స్ని కరెక్ట్గా వాడుకుంటే హార్ట్ డిసీజెస్, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్, బ్లడ్ క్లాట్స్ని అరికట్టే మందులు, చివరికి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ కూడా తయారు చేసే ఛాన్స్ ఉందని బూటాంటన్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు నమ్ముతారు. ఈ పాము విషయం అనేది ఒక వాకింగ్ పైప్ లైన్ లాంటిది. అందుకే అనాథరైజ్డ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ కోసం ఈ బయోపైరట్స్ అంటే వన్యప్రాణాలను స్మగ్లింగ్ చేసేవాళ్ళు వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ ఐలాండ్కి వెళ్ళి ఆ పాములు దొంగిలిస్తారు. అందుకే బ్రెజిల్ గవర్నమెంట్ దీన్ని ఒక సీరియస్ ఫెడరల్ ఎన్విరాన్మెంటల్ క్రైమ్ కింద ట్రీట్ చేసి ఆ ఐలాండ్ చుట్టూ నేవీ పెట్రోలింగ్ పెట్టింది. ఇప్పటివరకు బ్రెజిల్లో ఉన్న ఈ ఒక్క స్నేక్ ఐలాండ్ గురించే వెంటే మనకు గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. కానీ మీకు ఇంకో ఫ్యాక్ట్ చెప్పాలి. మీకు బ్రెజిల్లోని ఈ 2000 నుంచి 4000 పాములకే భయపడితే చైనాలో ఇంకో ఐలాండ్ గురించి ఉంది. దాని గురించి కూడా మనం ఒక డెడికేటెడ్ వీడియో చేయించాము. ప్రపంచంలో బ్రెజిల్కి చెందిన ఇంకో ఐలాండ్ చైనాలో ఉంది. చైనాలోని బొహియా సీలో ఉన్న లయోడాంగ్ పెనిన్సులాకి దగ్గరలో ఉన్న ఒక అందమైన పచ్చని ఐలాండ్ పేరుంది. దాని పేరు షెడో ఐలాండ్. బ్రెజిల్ ఐలాండ్ ఒక 106 ఏకర్స్ ఉంటే ఈ చైనా ఐలాండ్ 180 ఏకర్స్ ఉంటుంది. బ్రెజిల్లో 4000 పాములు ఉంటే ఈ షెడో ఐలాండ్లో 20,000 పాములు ఉన్నాయి. దీన్ని బట్టి ఆ దీవిలో పాముల డెన్సిటీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. లెక్కల ప్రకారం చూస్తే అక్కడ ప్రతి 10 స్క్వేర్ ఫీట్కి ఒక పాము ఉంటుంది. అంటే మీరు ఐలాండ్లో ఎక్కడ నిలబడినా మీ చుట్టూ ఒక 5 అడుగుల దూరంలో ఖచ్చితంగా ఒక పాము మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. అండ్ ఇదంతా ఇక్కడే చెప్పేస్తే ఒక వీడియో చేయొచ్చు. దీన్ని చేయమంటే వీఆర్ రాజాలో చేస్తాయి. ఆల్రెడీ ఇందులో ఇది చేసాం కదా, వీఆర్ రాజాలో దాన్ని చేస్తాం. ఇంకోటి ఏంటంటే బ్రెజిల్ పాములు ఎలాగైతే ఎవల్యూషన్ అయ్యాయో ఈ చైనా స్నేక్స్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఎవల్యూషన్ అయ్యాయి. అయితే ఈ ఐలాండ్లో పాములు ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండ్ ఇన్వేసివ్ స్పీసీస్. మన మనుషులు ప్రకృతిలో చేసే ఈ మార్పుల వల్ల ఎన్విరాన్మెంట్లో సమతుల్యత దెబ్బతిని ఐలాండ్స్కి వచ్చే పక్షుల సంఖ్య తగ్గిపోయింది. దాంతో ఆహారం దొరక్క ఈ పాములు చాలా వరకు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. మన మనుషులు భూమి మీద ఉన్న దాదాపు ప్రతి ప్రదేశాన్ని మన కంట్రోల్లోకి తీసుకున్నాం. అడవులు కట్టేసి సిటీలు కట్టాం, సముద్రాలను ఆక్రమించాం. ఇల్హాదాక్, వెమేడా, గ్రెనేడ్ అండ్ ఇంకా చైనా లాంటి ప్రదేశాలు నేచర్ గీసిన ఒక కఠినమైన బౌండరీ లైన్స్ లాంటివి. ఈ భూమి మీద మనిషికి ఎంట్రీ లేని ప్రదేశాలు కూడా కొన్ని ఉండాలని ప్రకృతి డిసైడ్ చేసినట్టుగా ఉంటాయి ఈ ఐలాండ్స్. మీరు దూరంగా ఉంటేనే సేఫ్, కానీ ఒక్క అడుగు లోపలికి వేసినా నేచర్ మనకి ఉగ్ర రూపాన్ని చూపిస్తుందని ఈ స్నేక్ ఐలాండ్స్ మనకి ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి. చివరి వరకు చూసారంటే మీ లైఫ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసాం అనుకుంటున్నాం. మీరు కూడా మా లైఫ్లో వాల్యూ యాడ్ చేయాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఎందుకంటే ఇంటర్నెట్లో దొరికే చాలా డాక్యుమెంట్స్ చదివి నిజానికి అబద్ధానికి మధ్య ఉన్న డిఫరెన్స్ని పక్కాగా ఫిల్టర్ చేసి మీకోసం ఒక కంప్లీట్ ప్యాకేజ్ లాగా తీసుకురావడానికి మేము చాలా రీసెర్చ్ చేయాలి. మేము మీ నుంచి ఆశించేది ఒకటే, మీ సపోర్ట్ మాత్రమే. అండ్ నెక్స్ట్ రాబోయే క్రేజీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని అస్సలు మిస్ అవ్వకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో క్వాలిటీ కంటెంట్ ఎప్పటికీ తగ్గదు, ఇది నా ప్రామిస్. సో వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టి మీ క్లోజ్ ఫ్రెండ్స్కైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మీ ఒపీనియన్ని కింద కామెంట్స్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బడ్డీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ యువర్ వీఆర్ సైనింగ్ ఆఫ్.